నువ్వు కూడా చాలాసార్లు అనుకున్నావా, రేపటి నుంచి డైలీ వర్క్ చేస్తా, స్టడీ చేస్తా అని? కానీ 3 days తర్వాత మళ్ళీ సేమ్ ఓల్డ్ లైఫ్. ఎందుకు అలా జరుగుతుంది? ఈ వీడియో కంప్లీట్గా చూడు. ఎండ్లో కన్సిస్టెన్సీ నీ లైఫ్ లాంగ్ ఎలా మెయింటైన్ చేయాలో ఒక సింపుల్ ట్రిక్ చెప్తా. మనందరికీ మోటివేషన్ కావాలనిపిస్తుంది. ఒక మోటివేషనల్ వీడియో చూస్తాం, ఒక బుక్ కొంటాం, టైం టేబుల్ క్రియేట్ చేస్తాం. ఆ ఫస్ట్ డే ఎనర్జీ ఫుల్ ఉంటుంది, సెకండ్ డే కొంచెం తగ్గుతుంది, థర్డ్ డే ఈరోజు కాదులే రేపు చేద్దామన్న లేజినెస్ వస్తుంది. ఒకరోజు స్కిప్ చేస్తే ఏమవుతుందిలే అనిపిస్తుంది, అదే ఒకరోజు 1 week అవుతుంది. అలా ఇంక్రీజ్ అవుతూ వెళ్తూనే ఉంటుంది. సో ప్రాబ్లం ఏంటంటే మోటివేషన్ కాదు, మనం రిజల్ట్ మీద ఫోకస్ చేస్తాం, ప్రాసెస్ మీద కాదు. ప్రాసెస్ మీద ఫోకస్ చేయండి, రిజల్ట్స్ ఆటోమేటిక్గా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక 5 hours చదవాలని టార్గెట్ పెట్టుకుంటారు. సో బ్రెయిన్కి అది ఒక పెద్ద టాస్క్ లాగా అనిపిస్తుంది. సో ఇన్స్టెడ్ ఒక 15 minutes మాత్రమే చదువుతా అని స్టార్ట్ చేయి. 15 minutes 1 hour కూడా అవ్వచ్చు. కన్సిస్టెన్సీ అంటే పర్ఫెక్ట్గా చేయడం కాదు, స్కిప్ అయినా మళ్ళీ స్టార్ట్ చేయడం. నేను కూడా చాలాసార్లు కన్సిస్టెన్సీ లూజ్ అయ్యా. ప్లాన్స్ చేసా, టైం టేబుల్స్ రాసుకున్నా, కానీ ఫాలో చేయలేకపోయా. సక్సెస్ఫుల్ పీపుల్ ఎప్పుడు డిఫరెంట్ కాదు, వాళ్ళు స్టాప్ అయినా మళ్ళీ స్టార్ట్ చేస్తారు. సో అదే డిఫరెన్స్. రిమెంబర్, 1 bad day ఎప్పుడు నీ లైఫ్ని, నీ ఫ్యూచర్ని డిసైడ్ చేయదు. సో ఒక్క డెసిషన్ నీ లైఫ్ని మారుస్తుంది. మళ్ళీ స్టార్ట్ చేస్తా, అదే నీ లైఫ్ని మారుస్తుంది. గో అహెడ్. సో మోటివేషన్ కోసం వెయిట్ చేయకు, జస్ట్ 10 minutes అయినా స్టార్ట్ చేయి. ఫ్యూచర్లో నువ్వు ఇప్పుడు ప్రజెంట్ స్టార్ట్ చేసినందుకు నీ సెల్ఫ్ నువ్వే థ్యాంక్స్ చెప్పుకుంటావు. సో దిస్ వీడియో హెల్ప్ యూ. లైక్ చేయి, కన్సిస్టెంట్గా ఉండలేకపోతున్న వాళ్ళకి షేర్ చేయి. సో నెక్స్ట్ లైఫ్ ఎక్స్పీరియన్స్ వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. అంటిల్ దెన్,